హై వ్యూస్. రాజకీయం కోసం అప్పటికప్పుడు ఏది పడితే అది మాట్లాడే మనిషి ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసేది జగన్మోహన్ రెడ్డి. రాజకీయం కోసమైనా, రాష్ట్ర భవిష్యత్తు కోసమైనా, దేశం కోసమైనా సరే ఆలోచించి ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ అంటే భవిష్యత్తుకు సంబంధించి పరప్రవేళ అడుగులు వేసేవాడు చంద్రబాబు నాయుడు. అవునా కాదా? ఒకసారి చెక్ చేద్దామా? లేదన్నప్పుడు డైరెక్ట్ ఉన్న విషయం మాట్లాడుకుందాం. సరే, ఒక పాయింట్ చెప్తాం. 2019 ఎన్నికల ముందు అన్నా అధికారంలోకి రాగానే 1 వీక్లో సిపిఎస్ రద్దు చేద్దామన్నా, ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. అధికారంలోకి వచ్చారు 1 year 2 year 3 4 4.5 years మన సిపిఎస్ రద్దు చేసి ఏం చేశారు? జీపీఎస్ అట. వాళ్ళు అడిగింది ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అడిగారు. వీళ్ళు వచ్చేసి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అట. దానికి గాను వీళ్ళు గతంలో చెప్పింది ఏంటయ్యా అంటే, ఎవరు సదర్ రామకృష్ణ రెడ్డి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి బదులు ఏమని, మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చో రాదో చవటం అని చెప్పేసి ఏం చెప్పాడు నాకు తెలియదు. కానీ అంటే మేము అప్పుడు అనుకున్నాము, కానీ దాని ఇండెప్త్లో మొత్తం చూస్తే తెలిసింది ఏంటంటే అది మన వల్ల కాదు, అబ్బో ఇంకా చాలా ఉండిద్ది, అసలు ఆ భారం మొయ్యలేము అని వీళ్ళు చెప్పడం. అదే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్నాడు హైటెక్ సిటీకి సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి ఫర్ ఎగ్జాంపుల్ అది వదిలేద్దాం, ఈ వర్తమానం మాట్లాడదాం. పట్టిసీమ ప్రాజెక్టు కడుతున్నప్పుడు చాలామంది పోలవరం ఉంది కదా అది కంప్లీట్ చేయొచ్చు కదా త్వరగా, ఇదేంటి అది ఇదేంటి అంటూ ఉంటే అప్పుడు ఆయన చెప్పున్నారు దీన్ని మనం 1200 కోట్లు 1500 కోట్లు కేటాయించింది అప్పుడు వాళ్ళు, లేదన్నప్పుడు హార్డ్లీ 600 కోట్లు, నాకు ఐడియా ఎగ్జాక్ట్గా లేదండి, బట్ హార్డ్లీ 1000 crores బిలో కానీ 2000 crores బిలో కానీ ఆయన ఒకటే అన్నాడు. పోలవరం కంప్లీట్ చేసరికి సమయం ఉంది, టైం పట్టవచ్చు. మీన్ వైల్ ఈ పట్టిసీమ ద్వారా ఏం చేస్తాం, ఆల్మోస్ట్ ఆ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అన్నప్పుడు ఎలా అయితే మనం చేస్తామో అదంతా ఇప్పుడు దీంతో చేయొచ్చు, ఆ డబ్బు కూడా మనకి సేవ్ అయింది అన్నట్టుగా చెప్పేసి పర్ఫెక్ట్ వేలో దాని ద్వారా ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వచ్చేలా చేస్తున్నాడు. ఆయన ఏదైతే ఆలోచన చేస్తాడో దానికి తగ్గట్టు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రివర్స్ ఎండింగ్ అని చెప్పేసి ఆ పోలవరం కంప్లీట్ అయితే చేయలే. రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన డ్యామేజ్ ఏదైతుందో అదంతా కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఇంకా టైం పట్టింది పోలవరం అయ్యేసరికి. ఈలో పట్టిసీమ ద్వారా ఏంటి, మన కృష్ణా డెల్టాకి సంబంధించి నీళ్ళు లేకపోతే వదిలేరా, అండ్ పైన వచ్చేసి శ్రీశైలం నీళ్ళు లేకపోయినా, నాగసాగర్లో నీళ్లు లేకపోయినా, పులిచింతల దగ్గర వచ్చేసి నీళ్ళు లేకపోయినా, ఈ కృష్ణా డెల్టా నీళ్లు కావాలన్నా పట్టిసీమ నీళ్ళే వెళ్ళిపోయినాయా? అది ఒక నాయకుడు ఆలోచించే విధానం. ఇప్పుడు ఏపీకి సంబంధించి బీజేపీ వాళ్ళు ఏం చేశారు ఏంటి అని నిన్నటి వరకు అడిగినటువంటి ఈ టీడీపీ వాళ్ళైనా ఈరోజు అదే బీజేపీతో కలిసి వెళ్ళబోతున్నారు. కారణం ఏంటి, కలిసి ఉంటే కలదు సుఖం, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టుగా ఎన్డీఏలో భాగం కనుక ఉన్నట్టయితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రత్యేకత అన్నాడో అది లేకపోయినా ప్రత్యేక ప్యాకేజ్ అనే దాంతో డెవలప్ చేయొచ్చని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుకున్నారు. దాని తగ్గట్టుగా అడుగులు వేస్తున్న మూమెంట్లో మరలని ప్రత్యేకత హడావుడి చేయటం, దాని ట్రాప్లో టీడీపీలో కూడా పడిపోయి డైవర్ట్ అవ్వటం, తీరా జగన్మోహన్ అధికారంలోకి వచ్చాక ప్రత్యేకత పక్కన పెట్టేసి అది వాళ్ళ చేతులు నేర్చేదని చెప్పేసి చేతులు దులుపుకోవటం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రత్యేకత సాధ్యం గురించి మాట్లాడకుండా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏవే విధంగా మనకు హెల్ప్ అవుతారు వాళ్ళు అన్నది చూసుకుంటూ ముందు నేను అనుకోవటం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపిచ్చేసి దానికి సొంత గనులు కేటాయించి అండ్ వైజాగ్ రైల్వే జోన్కి సంబంధించి అడుగులు పడేలా చేసి ఇంకా కేంద్రం నుంచి పర్ఫెక్ట్ వీళ్ళు ఏవైతే హామీలు అమలుపరచాల్సి ఉన్నాయో అది ఈసారి డ్యామ్ షూర్ అన్నట్టుగా వాళ్ళ చెప్పించి ఏపీలో ఉన్నటువంటి జనాల చేత హమ్మయ్య ఇప్పుడు ఏపీ ఒక కొలిక్కి వచ్చింది డెవలప్మెంట్లు అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు ప్రచారానికి వెళ్తారు. ఇంకా ఇప్పుడు మరి బీజేపీకి ఎన్ని స్థానాలు ఇస్తున్నారు ఏంటి అన్నప్పటికీ మెయిన్ కనిపిస్తున్నది ఏంటి, జనసేన ఉంది ఆల్రెడీ 24 వచ్చేసి ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ అన్నారు. మరి బీజేపీ మేబీ ఈ వీడియో పెట్టేటప్పటికి ఆల్రెడీ లిస్ట్ కూడా బయటకు వస్తుంది ఎంతమందికి ఎవరెవరు ఎక్కడెక్కడ. బట్ మెయిన్ నేను చెప్తున్నది ఏంటంటే ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ చంద్రబాబు గారి యొక్క మాస్టర్ ప్లాన్ ఫర్ ఏపీ విత్ బీజేపీ ఏంటో తెలుసా? మెయిన్గా రేపు ఈ బీజేపీకి ఇచ్చే 6 అసెంబ్లీ స్థానాలైనా, 4 ఎంపీ స్థానాలు, 5 ఎంపీ స్థానాలైనా నాకున్న సమాచారం మేరకు అరకు, కాకినాడ అంటే మొత్తం జనసేన అండ్ బీజేపీ కలగలిపి అరకు, కాకినాడ, అమలాపురం, నర్సాపురం,
రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, మచిలీపట్నం ఈ 8 అంటే తెలుసు ఎంపిస్తాను. రిమైనింగ్ వాటిలో చూసుకుంటూ ఉన్నప్పుడు వైజాగ్, తర్వాత మరికొన్ని ఓకే లిస్ట్ వచ్చి మనం మాట్లాడదామే. కానీ మెయిన్ ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఒకనాడు దట్ మీన్స్ 2019 నుంచి 2024 మధ్యలోనే సోము వీర్రాజు అనబడే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాలంలో విష్ణువర్ధన్ రెడ్డి ఇంకా మరికొంతమంది వీళ్ళ టీంలో వాళ్ళు వైసీపీ బీ టీం అనేలా వ్యవహరించున్నారు. ఎంత దారుణంగా అంటే, వాళ్ళు గట్టిగా మాట్లాడాల్సింది వైసీపీ మీద, కానీ వాళ్ళు మాట్లాడితే టీడీపీ మీద మాట్లాడతారు. అధికారంలో ఉంది వైసీపీ, వాళ్ళు మాట్లాడితే టీడీపీ గురించి మాట్లాడతారు. దాంతో ఇప్పుడు ఆయన ఒకటే ఆలోచించున్నారు చంద్రబాబు గారు, ఇది ప్యూర్లీ నా పర్సనల్ పర్సెప్షన్ అండ్ నా ఒపీనియన్. ఓకే, నాకు అనిపిస్తుంది ఏంటంటే, మెయిన్గా ఈ వైసీపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళని, కీలకమైనటువంటి వాళ్ళని, అనుభవం ఉన్నటువంటి వాళ్ళని, వీరిని దాని నుంచి బయటికి తీసుకురావాలి. ఎలా? బీజేపీలో వారితో సత్సంబంధాలు ఉండి వాళ్ళు సుపీరియర్స్ లాంటి వాళ్ళు కనుక ఉన్నట్టే. ఈ వైసీపీలో ఉన్నటువంటి కీలకమైన వాళ్ళు ఎవరు? గతంలో కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు. సో అప్పుడు ఏం చేయాలి? బీజేపీలో అటువంటి వాళ్ళు ఎవరున్నారు? బృందేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి. తర్వాత టీడీపీ నుంచి కీలకమైన వాళ్ళు ఎవరు ఉన్నారు? సీఎం రమేష్, సుజనా చౌదరి. అండ్ బీజేపీ అందరితో సత్సంబంధం మెయింటైన్ చేసే పర్సన్ ఉన్నారు విష్ణుకుమార్ రాజు అండ్ కామినేని శ్రీనివాస్. సో ఇటువంటి వాళ్ళకి ఇక్కడ సీట్లు కనుక కేటాయిస్తే, సోము వీర్రాజు టీంలో ఆనాడు ఉండి టీడీపీ మీద లేనిపోయిన నిందలు వేస్తూ బీజేపీకి టీడీపీ బాగా గ్యాప్ పెరగడం కారణమైనటువంటి వాళ్ళు, వైసీపీని మీని ఓ రకంగా వెనకేసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని పక్కన పెట్టగలిగినట్టయితే, అప్పుడు వైసీపీలో నుంచి వచ్చే ముఖ్యమైనటువంటి వాళ్ళకి ఇక్కడ స్పేస్ అనేది బీజేపీలో దొరికిద్ది. బీజేపీ ఉన్న స్క్రాప్ని పక్కన పెట్టినట్టు అయింది. తర్వాత కీలకమైనటువంటి వాళ్ళు, ముఖ్యమైనటువంటి వాళ్ళే కనుక ఈ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నట్టయితే అటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు జరిగింది. ఇక వైసీపీ వచ్చేసి బీజేపీలో విలీనం ఖాయమని వాడు ఎందుకు యూజ్ చేశానంటే, రేపటి రోజు టీడీపీ, జనసేన, బీజేపీ గవర్నమెంట్ 100% వస్తుంది, నో డౌట్. అలా వచ్చిన మూమెంట్లో ఫస్ట్ వాళ్ళు చేసేది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే చేస్తున్నారో గత ప్రభుత్వం తప్పిదాల మీద విచారణలు అలా జరిపించినట్టయితే, దేవుడా రోజు కనీసం 100 కేసులైనా నమోదవుతాయి వైసీపీ వాళ్ళ మీద. ఇలా చూసుకుంటూ పోయినప్పుడు ఇక వాళ్ళు చేసేది ఇంకేముంటుంది? బాబు అప్పుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రిమైనింగ్ వాళ్ళు మేము చేసి తప్ప మేము కాదయ్యా, మేము అప్రూవర్గా మారిపోతాం అని చెప్పేసి అంటారు. అదే సమయంలో మరి టీడీపీలోక, జనసేనలోక, బీజేపీలో అన్నప్పుడు ఏదేమైతేనేమి సెంట్రల్ కేంద్రంలో ఉండేటువంటి ఏదైతే ఉంటుందో అంటే చెప్పాలి, ఎలా చెప్పాలి, జాతీయ పార్టీలో ఉన్నట్టయితే లైఫ్ అనేది బాగుంటుంది అనుకున్నట్టయితే అటు సైడ్ వెళ్ళవచ్చు. అండ్ కిరణ్ కుమార్ రెడ్డి, పురంధేశ్వరి రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కదా, అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కదా. సో దాంతో వైసీపీలో కీలకమైన అట్లు తీసుకెళ్ళిపోతారు. అండ్ ఈలోపు జగన్మోహన్ రెడ్డి సంబంధించి 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు కదా ఆయన. ఆ కేసులు హీరింగ్లు వచ్చేసి తీర్పులు కనుక వస్తే ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష పడే విధంగా తీర్పులు వస్తాయి అంటున్నారు. అప్పుడు జగన్ జైలుకి వెళ్తాడు. వైసీపీలో కీలకమైన బీజేపీలోకి వెళ్ళిపోతారు. ఇక వైసీపీలో ఎవరు మిగులుతారు? కింద కామెంట్లో మీరే తెలియచండి. దాని వైసీపీ ఖాళీ అయినట్టే కాదు. ఈ ప్లాన్ అంతా కూడా దేనికోసం? రాష్ట్ర అభివృద్ధి కోసం. అండ్ ఏ పార్టీ అయితే అభివృద్ధి అనేది మర్చిపోయి ప్రజల డబ్బులు ప్రజలకే ఇస్తూ ప్రజల మీద పన్నుల భారం మోపి మరలా ఆ డబ్బుల్ని వాళ్ళకి తిరిగిస్తున్నట్టు చూపిస్తూ మరలా మాకు ఓట్లేండి హడావుడి చేస్తూ వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి ఈ వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు అని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ మరికొంతమంది అనుకోబట్టి ఇదిగో ఈ రకంగా అడుగులు వేస్తూ బీజేపీ కలిసి ముందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ బాగు కోసం.